ఎవ్రీవన్. సో మనం ఈరోజు ఏమేమి కాల్స్ ఇచ్చాం. సో ఫస్ట్ వచ్చేసి అంబుజా సిమెంట్ సెల్ కాల్ ఇచ్చాం 490కి విత్ 500 స్టాప్ లాస్. సో 495కి ట్రైలింగ్ స్టాప్ లాస్తోనే ఎగ్జిట్ చేసుకోమని చెప్పాం. దాని తర్వాత అంబుజా వచ్చేసి 504కి బయింగ్ ఇచ్చాం మనం. బయింగ్ వచ్చేసి బయింగ్ 504కి ఇచ్చాము అండ్ టార్గెట్ 514 ఇచ్చాము. సో అది మనకి హిట్ అయింది. సో ఇక్కడ మీకు పోయిన 5 పాయింట్స్ కూడా ఇక్కడ రీకవర్ అయినాయి ప్లస్ 5 పాయింట్స్ అనేది మీకు ప్రాఫిట్ కూడా వచ్చింది గైస్. నెక్స్ట్ కాల్ వచ్చేసి మనది ఇది ఎంఎఫ్ఎస్ఎల్ 1161 ఇప్పుడు ఫుల్ టార్గెట్ కొట్టింది గాయస్. ఇప్పుడు ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఎగ్జిట్ చేసుకోండి. మనం ఆల్రెడీ చెప్పాము 1161 ఫైనల్ టార్గెట్ అని. ఇది 3 to 4 days బ్యాక్ ఇచ్చిన కాల్. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ 1138 స్టాప్ లాస్ తోటి 1115 టార్గెట్ కోసం వెయిట్ చేయమని చెప్పాము. సో ఇది వచ్చేసి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ గాయస్ హెచ్డిఎఫ్సి బిలో 1733 వస్తే సెల్ చేయమని చెప్పాము. సో అది 1733 బిలో క్లోజింగ్ ఇయ్యలేదు. సో నెక్స్ట్ గైస్ మన అడానీ స్టాక్స్ అన్ని కొనమని చెప్పాం విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఏసీసీ, అంబుజా, అడానీ పోర్ట్స్, అడానీ ఎంట్, అడానీ గ్రీన్, అడానీ పవర్. సో ఒకసారి మనం అన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ గైస్ అడానీ పోర్ట్స్ వచ్చేసి మనం 1115 దగ్గర బయింగ్ చేయమన్నాం. అది వచ్చేసి మన 1160 అనేది కొట్టింది గైస్. నెక్స్ట్ అడానీ ఎంటర్ప్రైజెస్. సో అడానీ ఎంటర్ప్రైజెస్ 2160కి మనం బై చేయమని చెప్పాం. సో అది 2289 కొట్టింది, ఆల్మోస్ట్ 120 పాయింట్స్ కొట్టింది. అడానీ గ్రీన్ ఇది మీరు చూడొచ్చు 1118 దగ్గర బయింగ్ పాయింట్ ఇచ్చాము, 1220 అనేది అది కొట్టింది. అడానీ పవర్స్ గాయ్, అడానీ పవర్ వచ్చేసి 471 నుంచి 491కి వెళ్ళింది, అది 20 పాయింట్స్ వెళ్ళింది గాయస్. నెక్స్ట్ అంబుజా అయితే ఆల్రెడీ మనం చెక్ చేసుకున్నాం. ఏసీసీ గాయస్, ఏసీసీ 2087 దగ్గర బై చేయమంటే 2116 దగ్గరికి వెళ్ళింది గాయస్ అది. సో నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాము, జేకే సిమెంట్ ఇచ్చాం గాయస్ 4025 బై చేయమని చెప్తే 4100 దగ్గరికి వెళ్ళింది, అది హిట్ అయింది గాయస్. ఒకసారి చెక్ చేసుకుందాం. జేకే సిమెంట్ గాయస్, జేకే సిమెంట్ వచ్చేసి మనకి జేకే సిమెంట్ 4100 స్టిల్ అది పైకి వెళ్తుంది కదా, మన 4100 టార్గెట్ అయిపోయింది కదా. సో ఈరోజు మనం ఇచ్చిన కాల్స్ అన్ని 100 హిట్ అయినాయి గాయస్. ఇంకోటి అడానీ స్టాక్స్ మనం ఏవైతే ఇచ్చామో అవన్నీ జాక్పాట్ గాయస్. సో ఇప్పుడు వీకెండ్ కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించే అవసరం లేదు, జస్ట్ ఎంజాయ్ చేయడమే. ఇంకా మండే ఎట్లుంటుంది అని దాని గురించి వదిలేసి మండే ఎట్లుందో మండే రోజు చూసుకుందాం. నేను ఏదైనా మీకు ఇన్ఫార్మ్ అనేది చేస్తాను గైస్. థ్యాంక్ యూ.